గొప్ప కృప సావుకులకి ఇచ్చాడు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది సావుకులు ఏ సాక్షి కలిగి ఉన్నారంట? మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారండి. మంచి మనస్సాక్షి కలిగి ఉన్నారు. ఈరోజు మొదటి మాట, మంచి మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలి. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటిని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే వాళ్ళందరిని పిలిపించాడు, వాళ్ళందరూ నిలబడ్డారు. అప్పుడు అంటున్నాడు, అయ్యా నేటి వరకు, ఒకప్పుడైతే నేను దూషకుడును, ఒకప్పుడైతే మూర్ఖపు స్వభావము కలిగిన వ్యక్తిని, ఒకప్పుడైతే నీచాతి నీచంగా బ్రతికాను. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత నాకు వచ్చాదో, ఎప్పుడైతే